హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. అందువల్ల ఈ వీడియోని ఇంట్రెస్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో టాపిక్లోకి వెళ్దాం. దేశాలు మరియు వారి సరిహద్దు రాష్ట్రాలు ఎంత పొడవును కలిగి ఉన్నాయి? ఏ దేశాలతో ఏ రాష్ట్రాలు ఎంత పొడవును కలిగి ఉన్నాయో చూస్తే, బంగ్లాదేశ్ సరిహద్దుగా పశ్చిమ బెంగాల్, అస్సోం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర 4096 కిలోమీటర్లు. మయన్మార్ దేశంతో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ సరిహద్దుగా ఉన్నాయి, 1458 కిలోమీటర్లు. నేపాల్ దేశంతో పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి, 1752 కిలోమీటర్ల పొడవుతో. చైనా దేశానికి చూస్తే సరిహద్దుగా జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి, 3917 కిలోమీటర్లు. భూటాన్ దేశంతో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సోం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి, 587 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి. పాకిస్తాన్తో జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ 3310 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి సరిహద్దు. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈ యొక్క దేశంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము సరిహద్దుగా కలిగి ఉంది, కేవలం 80 కిలోమీటర్ల పొడవు మాత్రమే. ఇందులో మనం గమనించినట్లయితే ఏ దేశంతో ఎక్కువ కిలోమీటర్ల పొడవుని కలిగి ఉందని చూస్తే మనం బంగ్లాదేశ్ అండి. 4096 కిలోమీటర్ల పొడవు బంగ్లాదేశ్తో ఉంది. రెండవదిగా చూస్తే మనం చైనా అనేది 3917 కిలోమీటర్లు మన సరిహద్దు వెంబడి ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ నెక్స్ట్ మూడో ప్లేస్లో పాకిస్తాన్ 3310 కిలోమీటర్లు ఉంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. మరియు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా తొందరగా రీచ్ అవుతుంది, మరి 10 మందికి అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతుంది. అదేవిధంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. భారత్తో సరిహద్దు కలిగిన దేశము సరిహద్దు గల రాష్ట్రాల గురించి అయితే చర్చించాం. మరొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. We will see our next video. Thank you very much.